ఏపీటీవీ జర్నలిస్ట్ 24/7 న్యూస్ ఛానల్ సమాజ హితం కోసమే మీ ముందుకు వస్తోంది. సత్యాన్నే పలుకుదాం, ధర్మాన్నే ఆచరిద్దాం. Please subscribe our channel. నమస్తే. ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం మీ ఆకుల తిరుమలరావు. ప్రస్తుత జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధినేత తాము ఎన్నికలలో పోటీ చేయడం లేదు, మేము బహిష్కరిస్తున్నాము అని ప్రకటించిన మీదట పార్టీలో అనేక లోకలకులు బయటపడ్డాయి. అది అందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో కొంతమంది సీనియర్ నాయకులు బాహాటంగా మాట్లాడితే కొంతమంది లోపలే మదన పడుతున్నారు. అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? అసలు టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయాలని ఏ రకంగా క్యాడర్ తీసుకోవాలి, ప్రజలు ఏ రకంగా భావిస్తున్నారు అనే విషయాలపై చర్చించడానికి మాజీ సీనియర్ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, అలాగే బీసీ ఉద్యమ నేత, ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారు, వైసీపీ నాయకులుగా ఉన్నారు, అంగడాల పూర్ణచంద్రరావు గారు నందిగామ నియోజకవర్గం నుంచి మనతో చర్చించడానికి వచ్చున్నారు స్టూడియోకి. నమస్తే అంగడాల పూర్ణచంద్రరావు గారు, స్వాగతం. ప్రస్తుతం మీకు తెలిసిందే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అధినేత పోటీ చేయటం లేదు అని చెప్పారు. దీనికి కారణం మీరు ఏమనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో చాలా బలమైన పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ని వ్యతిరేకించినటువంటి పార్టీ, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పెద్ద పార్టీని కూడా ఢీకొని ఆ రోజు ఎన్టీ రామారావు గారు భారీ ఎత్తు మెజారిటీతో గెలిచినటువంటి పార్టీ ఇది. ఆ తర్వాత కూడా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, చాలా మంచి సైనికులు లాంటి కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ. అటువంటి పార్టీ మొన్నటి వరకు కూడా, గత 3 సంవత్సరాల క్రితం వరకు కూడా మనకందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో అది ఎంత బలమైన పార్టీయో. అటువంటి పార్టీ మొన్న ఎలక్షన్లో కూడా మేము భారీ ఎత్తులో గెలుస్తాము అని పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పంచాయతీ ఎలక్షన్లు, ఈ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి భయపడుతుంది ఈ ప్రభుత్వం అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఎలక్షన్ కమిషన్ ఉండగానే తప్పనిసరిగా పెట్టాలి అని రాజకీయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పంచాయతీ ఎలక్షన్లు ముందుగా పెట్టి ఆ తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్లు పెట్టారు. వాటిల్లో కూడా బ్రహ్మాండంగా వైసీపీ పార్టీ గెలిచింది, తెలుగుదేశం పార్టీ పరాభవం చెందింది. ఓకే, తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఓడిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఈ విధమైన నిర్ణయాలు తీసుకోలేదు. పోనీ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి బలం ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నువ్వు బలంగా నిర్ణయం తీసుకున్నావా? ఆ నిర్ణయాన్ని పార్టీకి పూర్తిగా ఇస్తున్నావా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. నేనంటే వైసీపీ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో నా సోదరులు నాతో పాటు పనిచేసి 30 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి నాయకులు పడుతున్న వేదనని నేను వినలేకపోతా ఉన్నాను, చూడలేకపోతున్నాను. నాకు రాజకీయ జీవితం భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్నికలకి దూరంగా ఉండాలి అని ఒక స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఉన్నటువంటి మాలాంటి సోదరులు ఎన్నో పదవుల్లో ఉన్నటువంటి, ఎంతో కష్టపడి గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఒక డైరెక్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రేపొక్కరోజు ప్రచారానికి ఉన్న సమయంలో ఈ రోజు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మిట్టు ఆడుతూ ఉన్నది తెలుగుదేశం పార్టీ నాయకత్వం. అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారండి? దాని కారణం ఏమన్నా కరెక్ట్గా చెప్పండి ఒక మొక్కలో. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒకటి కారణం, తెలుగుదేశం పార్టీని పూర్తిగా భూస్థాపితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. ఎలక్షన్ కంటే ముందు కూడా వైసీపీ పార్టీలో నుంచి ఎంతోమందిని జాయిన్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాల నుంచి మాలాంటి వ్యక్తులు ఎంతోమంది పనిచేశారు. ఎంతో మంచి క్రమశిక్షణతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, చైర్మన్లు కావాల్సిన ఉన్నారు. కానీ వైసీపీ పార్టీ వాళ్ళందరినీ జాయిన్ చేసుకొని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీని నాశనం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోబట్టే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం జరిగింది. మాలాంటి సీనియర్లు ఎంతోమంది వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈరోజు వైసీపీ పార్టీ గెలిచి ఈ విధమైన పరిస్థితిలో ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సగం క్యాడర్ ఇటువైపు రాబట్టే జరిగింది అని నేను గట్టిగా చెప్పగలను. అదే క్రమంలో ఈరోజు కూడా ఆ పార్టీని చంద్రబాబు నాయుడు గారితోటే అయిపోవాలా,
ఇక చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ లేకుండా పోవాలా, లేకపోతే వాళ్ళ అబ్బాయి అయినా రావాలా, ఈ ఒక్కటే నిర్ణయం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయనతో కలిసి 4 అడుగులు వేస్తే చాలనుకున్న రోజులు నాకు అప్పుడు. అటువంటి వ్యక్తి ఆ తర్వాత వాళ్ళ బాబుని తీసుకొచ్చి, వాళ్ళ మనవడిని తీసుకొచ్చి ఒక విధమైన మనస్తత్వాన్ని డెవలప్ చేసి మాకు ట్రైనింగ్ క్లాసులు చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు. ఏ స్వార్థం లేకుండా మీరు వృత్తిపరంగా తీసుకోండి అని చెప్పారు. ఎన్ని ఎటుపోయినాయో, ఆ నీతులన్నీ ఎటుపోయినాయో తెలియదు. అవన్నీ మర్చిపోయి స్వార్థంతో ఈరోజు ఆయన ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని తెలుగుదేశం పార్టీని నాశనం చేసే పరిస్థితి. అంటే సొంత విషయానికి వస్తేనేమో రూల్స్ పనికిరావు, ఎస్, క్యాడర్కి మాత్రం రూల్స్ కావాలి. అది మా నాటి నాయకులకి మేమంతా కూడా త్యాగం చేసి జేబులో ఉన్న ఆఖరి పైసా దాకా మీరు ఖర్చు పెట్టండి, నేనున్నానన్న వ్యక్తి మేము ఆఖరి పైసా దాకా ఖర్చు పెట్టి ఆ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని ఎంతో బలవంతం చేసి ఎంతో ఇబ్బంది పడి మేము మా కుటుంబాలను కూడా నాశనం చేసుకొని మేము ఈ పార్టీని గెలిపిస్తే మీరు చేసింది ఏంటంటే వైసీపీ పార్టీలో వాళ్ళందరినీ తీసుకొని ఈ పార్టీని మమ్మల్ని కూడా నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ విషయాన్నే తీసుకుంటే ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు, అశోక్ గజపతి రాజు గారు, మన జ్యోతుల్ నెహ్రూ గారు. ఇటువంటి నాయకుల్లో కొంతమంది, అంటే ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు ఇంకేం మాట్లాడలేదు, ఆయన చాలా అసంతృప్తి ఉన్నారు, చాలా తెలుసు, ఆయన ఏం మాట్లాడలేకపోతున్నారు. అశోక్ గజపతి రాజు గారు మాట్లాడారు ఏమని, మేము ఎలక్షన్ వెళ్ళి తీరుతాము, కనీసం మీరు క్యాడర్కి రీజన్ ఏంటో చెప్పండి, ప్రాపర్గా చెప్పండి, మా లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఆ లోకల్గా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకుని ఉంటే చాలా మంచిగా ఉండేది అని చెప్పేసి ఒక మాట అంటం జరిగింది. అదేవిధంగా అతిథి గజపతిరాజు గారు మేము పోటీ చేసి తీరుతాము అని ఖరాఖండిగా చెప్పారు. ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు చంద్రబాబు గారు వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? కరెక్ట్. వాస్తవంగా నేను కూడా ఆ పార్టీలో ఉన్నప్పుడు పోయినసారి 5 సంవత్సరాల్లో ఇదే సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి గారు పాపం ఎంత బాధపడ్డాడో నాకు తెలుసు. నేను పర్సనల్గా ఆయనతో కొన్ని గంటల పాటు కూడా మాట్లాడాం. ఈ పార్టీ ఉంటుందా ఉండదా, ఏమిటి ఈ పరిపాలన, ఏమిటి ఈ పరిస్థితి, మన పార్టీ పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన పడ్డ రోజులు నేను పర్సనల్గా చూశాను. అశోక్ గజపతిరాజు గారు కూడా పార్టీకి నిబద్ధతగా పనిచేశారు, ఆయనకి ఏ నిర్ణయం తీసుకున్నా పనిచేశారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి పెద్దవాళ్ళందరి సలహాలు కానీ తీసుకోలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానిలా. ఈరోజు కృష్ణా జిల్లాలో నెట్టెం రఘురావు అనే వ్యక్తి 2 సార్లు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి పార్టీ కోసం ఎమ్మెల్యేని గెలిపించాడు. అటువంటి వ్యక్తిని 5 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా చూడాల. మేమందరం కూడా వెళ్ళాం, రఘురాం గారికి మంచి స్థానం కల్పించండి, ఒక మంచి స్థానం కల్పించమని అడిగాం. రఘురాం గారి సంగతి మీరు చూసుకుంటాను, ఆయన పెద్ద త్యాగశీలుడు అని ఉపన్యాసాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆయనకి ఏ స్థానము కల్పించలేదు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో రఘురాం గారు అనే వ్యక్తికి ఒక స్పెషల్గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఆయనకి ప్రత్యేకమైన ఓట్లు ఉన్నాయి. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరికి కూడా మంచి గుర్తింపు. అక్కడే కాదండి, ఈ జిల్లాలో సీనియర్ నాయకుడు ఎవరయ్యా అంటే నెట్టెం రావు గారు చెప్పినది ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏకత్రాటిగా వింటారు. మరి అటువంటి సీనియర్ నాయకుడిని పక్కన పెట్టేసి దేవినేనిని దగ్గర తీసుకున్నారు. అది కూడా పార్టీకి ఏ రకంగా ఉపయోగపడిందండి? నాశనం చేసే విధంగా అది ఉపయోగపడింది. అందుకే ఈ పార్టీ ఆగమైపోయింది. అటువంటి సీనియర్ నాయకుల్ని, అటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుల్ని ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు కూడా రఘురాం గారికి మచ్చలేని మనిషి. ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిన రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళందరినీ తయారు చేసినటువంటి వ్యక్తి రఘురాం గారు. అటువంటి వ్యక్తిని వదిలేసి, ఇటువంటి బుచ్చయ్య చౌదరి గారిని వదిలేసి, పుష్పరాజు గారిని వదిలేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి 3 పదవులు ఇచ్చారు. కనీసం తెలుగుదేశం పార్టీలో పనిచేయలే ఏమాత్రం కూడా. ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చారు, ఆయనకు 3 పదవులు ఇచ్చారు. ఏమిటిది? ఈ విధంగా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అదే కాకుండా ఐఏఎస్ ఆఫీసర్లు ఇచ్చినటువంటి 90% సంతృప్తి రేటు ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఎందుకు రాలేదు ఆ రోజు? ఓకే, ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ పార్టీని ఈ విధంగా తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు అని మేము అడుగుతా ఉన్నాం. నేను వైసీపీలో పార్టీలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుంది అని నాకు బాధ ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే నాకు జన్మనిచ్చింది, నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ అది. నాకు ఇప్పుడు వ్యతిరేక పార్టీ కావచ్చు, అయినా కానీ ఈ పరిస్థితిని దిగజార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని ఈ విధంగా తయారు చేసి ఇప్పటికి కూడా నువ్వు క్లియర్గా బాయ్కట్ చేస్తున్నావా లేదా అనేది కూడా క్లియర్గా చెప్పలేకపోతున్నాడు. అందు గురించే
అశోక్ గజపతి గారికి కానీ అతిథి గజపతి రాజు కానీ ఏ రకంగా సమాధానం చెప్పలేకపోతున్నారంటారా? అవును, ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ ఉన్నారు. వాళ్ళందరూ మేధావులు. వాళ్ళందరూ కూడా ఆలోచనలు ఏ మాత్రం క్రోడీకరించకుండా ఏ మాత్రం వాళ్ళ సలహాలు వినకుండా నాయకత్వం ఈ చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితికి మరి దిగజారిపోయింది. ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ నాయకుడు అయ్యుండి ఆయన అధినేత నిర్ణయాన్ని బలపరుస్తూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. మీరందరూ అధినేత నిర్ణయాన్ని అమలు చేయవలసిందే అని అన్నారు. ఇక్కడ అదే అంటే పక్కపక్క నియోజకవర్గాలే కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కానీ అశోక్ గజపతి రాజు గారు ఒక దగ్గర పక్కపక్క నియోజకవర్గాల్లో ఉన్న నాయకుల మధ్యనే ఒక రాష్ట్ర అధ్యక్షుడే ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వటం దేనికి సంకేతంగా మీరు? తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ ఉంటుందండి. నేను గమనించింది అది ఏ పార్టీలో లేదండి. ఒక మంచి క్రమశిక్షణ, ఆది నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దాని మీద కట్టుబడి ఉంటామండి మేము. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించారు కదండి. ఆ విధమైన సంస్కృతి ఉంది కాబట్టి ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి జాతీయ అధ్యక్షుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా వినవలసిన అవసరం ఉంది కాబట్టి ఆయన చేస్తూ ఉన్నారే తప్ప నేను అనుకోవటం ఆయన కూడా మనస్ఫూర్తిగా దీన్ని బైకట్ చేస్తున్నారని నేను అనుకోవటం లేదు. లోపల మాత్రం అందరికీ బాధ ఉంది. కింద కేటర్ నుంచి పై కేటర్ దాకా అప్పుడు వాదించేవాడిని, మీరందరూ మాజీ ఎమ్మెల్యేలు అవుతారు, మాజీ మంత్రులు అవుతారు, మీకేం ఇబ్బంది లేదు. పార్టీ ఓడిపోతే కింద కేడర్, గ్రామాల్లో ఉన్నటువంటి కేడర్ ఏమవ్వాలా? గ్రామాల్లో 2 వర్గాలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ. అంటే తెలుగుదేశం పార్టీ చేతులు పైకెత్తితే ఇవాళ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీది? అక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఏంటి, లోకల్లో ఉన్న వాళ్ళ బాధ ఏంటి అర్థం చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఉంది. అది చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా మళ్ళీ రేపైనా సరే గెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రాజకీయాల్లో ఎలక్షన్ బాయ్కాట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి విఘ్నతకే వదిలేస్తామని నేను అనుకుంటా ఉన్నాను. మరి అంతటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు గారు నేను చాలా పరిస్థితులను ఆలోచించి చాలా విషయాలని క్రోడీకరించుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటాను, చాలా క్రమశిక్షణతో ఉంటాను అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చాలా అసంకల్పితమైన నిర్ణయాలు, అంటే ఎవరికి నచ్చ నిర్ణయాలు, కేడర్తో మమేకం అవ్వండి అని మీకు పిలిపిస్తారు. మరి అదే కేడర్తో చర్చించకుండా హుటాహుటిన నిర్ణయం తీసుకుంటాం వెనుక ఏదో మతలబు ఉందండి. ఆ మతలబు ఏంటో చెప్పగలుగుతారు? నేను క్లియర్గా నాకు తెలిసిన అనుభవంలో ఈ రాష్ట్రంలో ప్రజలు డబ్బులు తీసుకొని ఓట్లేస్తారు అనే ఒక సంస్కృతిని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ తర్వాత ఉన్నా కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా డబ్బు పంచడానికి, డబ్బు ఇచ్చి ఓట్లు వేయించుకోవడానికి అలవాటు పడినటువంటి వ్యక్తి. ఆ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీచర్లకు కూడా డబ్బులు పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకే ఉంది. ప్రజలందరూ కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తారనే మనస్తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారిగా మార్పు వచ్చి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. డబ్బులు పంచారు, ఆయన కూడా వీళ్ళు పంచారు, వాళ్ళు పంచారు, డబ్బు సంస్కృతి వచ్చింది. అయితే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డబ్బే క్రైటీరియాగా, ఎమ్మెల్యేలకి అదే చెప్పారు, ఆయన అదే అనుకున్నారు, డబ్బులే క్రైటీరియాగా ఎలక్షన్ జరుగుద్ది అనుకున్నారు. కానీ జరగలేదు. ఆ తర్వాత మళ్ళీ మొన్న స్థానిక సంస్థల్లో కూడా డబ్బులతో ఏదో విధంగా మనం మొబిలైజ్ చేయొచ్చు అని ఆలోచించి మున్సిపాలిటీల్లో కూడా డబ్బులు కొంతవరకు పెట్టారు. ఇక ఈసారి ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అది ఏముంది, దానివల్ల ఉపయోగం ఏముంది, దానికి ఇంత డబ్బు నేను ఎట్ట ఖర్చు పెట్టాలా, మళ్ళీ ఖర్చు పెట్టినందువల్ల వచ్చేది ఏమిటి? అందుకని కేవలం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఓట్లు వేసే సంస్కృతి పోయింది, డబ్బులకి జనం ఓట్లు వేయటం లేదు అని గమనించి ఆయన ఈరోజు బైకట్ చేస్తా ఉన్నాడని నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి మీకోసం. 30 సంవత్సరాలుగా మీరు టీడీపీలో ఉన్నారు. మరి ఇదే ఎన్నికల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ మాజీ అధినేత ఎన్నికల్లో డబ్బు పంపకాలు స్టార్ట్ చేశారని మీరే అన్నారు. అటువంటప్పుడు మీరు పార్టీ సంస్థాగత సమావేశాల్లో కానీ ఎప్పుడన్నా నాయకులను కలిసినప్పుడు కానీ మీరు ఇలా డబ్బులు పంపకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనే విషయం చెప్పారా? వాస్తవం ఖండించామండి. నేను 10 నియోజకవర్గాలకి పరిశీలకులుగా పనిచేశాను ఈ రాష్ట్రంలో. 10 నియోజకవర్గాలకి పరిశీలకులుగా పనిచేస్తే 10 నియోజకవర్గాల్లో కూడా నాకు వచ్చిన రిజల్టు మన పార్టీ గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు, మా ఎమ్మెల్యే గారు ఓడిపోతారు అనే రిపోర్టు నాకు వస్తే నేను ఈ రిపోర్టు చెప్పడానికని వెళ్తే కూడా మాకు అబ్జర్వర్లకు కూడా అవకాశాలు లేవు.
అదే కాదు, ఇంకా కొన్ని విషయాలు మేము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేమందరం కలిసి ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాం. బీసీల తరఫున నేను వెళ్ళాను, బీసీల తరఫున వెళ్ళినప్పుడు అదే పరిస్థితి. ఎప్పుడైనా సరే ఆయన మా కేడర్ను కానీ పార్టీలో ఉన్నటువంటి కేడర్ సలహాలు కానీ తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఆయన ఎంతసేపు కూడా ఐఏఎస్ ఆఫీసర్ల సలహాలు, వాళ్ళ సలహాల ద్వారా వాళ్ళు 90% వస్తుంది సంతృప్తి రేటు, 80% వస్తుంది సంతృప్తి రేటు అని చెప్తా ఉంటే మీరు పనిచేయరేమో అని మమ్మల్ని అనేవాళ్ళే తప్ప మా నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఉన్నట్లయితే ఆ రోజే చెప్పేవాళ్ళు, చెప్తూనే ఉన్నాం మేము. డబ్బు ఒకటే క్రైటీరియా కాదు, మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు చాలా యాంటీగా ఉన్నారు మనకి అని చెప్తూనే ఉన్నాం. కానీ మా మాట స్టేట్ పార్టీ ఆఫీస్లో నేను చర్చలు జరిపినటువంటి పరిస్థితి చాలా రోజులు ఉన్నాయి. అంటే ఆ 80-90% ఎవరైతే రిపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళు పై మెరుగులు చూసే ఇచ్చారని మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నారా? ఆ మిగతా 20% ఇంపార్టెంట్ అని కానీ నేను ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది పెరుగుతుందనే విషయాన్ని మీరు అప్పుడు చెప్పగలిగాం. మాకు జనార్దన్ గారితో కూడా చెప్పాము, మేము స్టేట్ పార్టీ ఆఫీస్లో చెప్పాము, ఆయనతో కలిసి వెళ్ళాము. ఎందుకంటే జనార్దన్ గారు మా నియోజకవర్గం వ్యక్తి, ఆయన కూడా ప్రజెంట్ చేయలేకపోయారు. చెప్పినా కానీ ఇనే పరిస్థితిలో లేరని కూడా చెప్పినటువంటి పరిస్థితులు కూడా. ఇటువంటి నిరంకుశత్వమే ప్రస్తుత టీడీపీకి ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం చేకూరిందని అనుకుంటున్నారు. మరి గ్యారంటీగా నిరంకుశత్వమే కాదు, ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా రాజరికం. ఈరోజు కూడా రాజధాని కట్టిద్దాము, నేను ఎంతో పెద్ద బిల్డింగ్ కట్టి దాని మీద పైన కూర్చొని నేను పరిపాలన చేయాలనుకున్నటువంటి రాజరిక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అంత మార్పు వచ్చింది ఆయనలో. కాబట్టి ఆయన ఓడిపోవటానికి కూడా ఇదే కారణం. రాజరికంగా నిరంకుశంగా నిర్ణయాలు తీసుకుని అవన్నీ కూడా వికటించి ఈరోజు ఎలక్షన్కి కూడా బాయ్కాట్ చేసే స్థాయికి దిగజారిపోయారు. అదే నిజం అనుకుంటే కనుక ఈ రాష్ట్రం మొత్తంలో అనేక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పార్టీ తరపున అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా బరిలోనే ఉన్నారు. వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళకి పార్టీ తరపు నుంచి ఏ రకమైన మద్దతు దొరుకుతుంది? వారికి పార్టీ తరఫు నుంచి మద్దతు ఏ విధంగా దొరుకుతుందో నాకైతే తెలియదు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ, వాళ్ళ మద్దతు వాళ్ళు చూసుకోవాలి. దాని మీద నేను అంత కామెంట్ చేయాల్సిన ఇది లేదు. అయితే మీ ఆలోచనకి మీకు సమాచారం ఉంటుంది కదండి, మీరు క్యాంపెయినింగ్ చూస్తూ ఉంటారు. నా సమాచారం ప్రకారం అయితే వారికి అధిష్టానం నుంచి అందే సహకారం కంటే కూడా లోకల్గా వాళ్ళ ప్రెస్టేజీ వాళ్ళు మేము నిలబడ్డాము, మేము నామినేషన్ వేసాము, సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము నామినేషన్ వేసాము, మాకు ఎలాట్ అయింది సైకిల్ గుర్తు, మేము తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాం, జాస్ట్ మినిట్లో ఈ 2 రోజుల్లో నేను బాయ్కట్ చేయటం ఏంటి అని వాళ్ళు కొంచెం మదనపడతా ఉన్నారు, తీవ్రంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అనుకోవటం వాళ్ళకి మద్దతు వచ్చినా రాకపోయినా కానీ వాళ్ళు తప్పనిసరిగా. మీ సొంత నియోజకవర్గం అయిన నందిగామకు సంబంధించి టీడీపీ అభ్యర్థి నందిగామ టీడీపీ అభ్యర్థి సజ్జా అజయ్ ఆయన పోటీ చేస్తున్నట్టున్నారు. ఆయన ఇతర పార్టీ వాళ్ళని కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులను ఉద్దేశించి కావచ్చు, కొంతమంది ఊసర వల్లులు పార్టీలు మారుతూ నాయకత్వం మార్పులు కోరుకుంటూ గెలవాలని అనుకుంటున్నారని చెప్పి కొన్ని ఘాటైన విమర్శలు చేశారు. దీని మీద మీ స్పందన ఏంటండి? అసలు ఆయన సీనియర్ నాయకుడా? అసలు ఆయన ఎప్పుడు పార్టీలో జాయిన్ అయ్యాడు? ఆ వివరాలు కూడా చెప్తే ప్రజలందరికీ మనం తెలియపరుస్తాం. వాస్తవంగా నందిగామ మండలం అనేది 2 నియోజకవర్గాల కలిపి ఒకే మండలం. జగ్గయ్యపేట నియోజకవర్గంలో సగమూళ్ళు, ఇటు నందిగామ నియోజకవర్గంలో సగమూళ్ళు కలిపితే అది ఒక మండలం, అది నందిగామ మండలం. ఈ నందిగామ మండలంలో ఉన్నటువంటి ఊళ్ళో పేర్లు కూడా తెలియనటువంటి వ్యక్తి సజ్జా అజయ్ అనే అతను నిన్న మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో నేను ఒకటి అడుగుతా ఉన్నాను. సజ్జా అజయ్ అనే అతను తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నాడు? ఆయన చెప్పాడు 11 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాను. ఆయన వయసు 29 సంవత్సరాలు అంటా ఉన్నాడు. 11 సంవత్సరాల నుంచి పనిచేస్తే 18వ సంవత్సరం నుంచే ఈయన తెలుగుదేశం పార్టీలో చేరాలి. ఈయన ఉద్యోగం వదిలేసి ఉద్యోగం కూడా వదిలేసి వచ్చి నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను అంటున్నాడు. ఎంతవరకు నిజం? ఉద్యోగం కూడా వదిలేసి అని అంటున్నాడు. ఉద్యోగం ఆయన ఎక్కడ చేసాడో తెలియదు. ఆయన 18 సంవత్సరాలకి రాజకీయాల్లోకి వస్తే ఉద్యోగం ఏం చదువుకున్నాడో తెలియదు. ఈ విషయమే కాకుండా ఆయన ఈ పార్టీలో నిజంగా 11 సంవత్సరాల నుంచి పనిచేసి ఉన్నట్లయితే నేను నందిగామ మండలంలో నేను రాష్ట్ర కార్యదర్శిగా, ఈ రాష్ట్ర పరిశీలకుడుగా నేను పనిచేశాను. నాకు ఎప్పుడు కూడా ఈ సజ్జా అజయ్ అనే యొక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నట్టు కానీ అతని ముఖం కానీ మేము చూడాల. నేనే కాదు, తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి ఏ సీనియర్ నాయకులనైనా సరే అడగమనండి.
ఎవరినైనా సరే, ఎవరి దగ్గరైనా సరే అతను కనపడ్డాడే అడగమనండి. అతను 11 సంవత్సరాల నుంచి పనిచేస్తానని అంటే దాన్ని మేము నమ్మాలా? ఇంకొకటి, పోరాటాలు చేశానంటాడు, రైతుల కోసం పోరాటం చేశానంటాడు. ఈయన రైతుల కోసం ఎప్పుడు పోరాటం చేశాడు? నేను చేశాను 33 సంవత్సరాలు పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో. ఈ 11 సంవత్సరాలు చేసి ఉండొచ్చు కదండి. నేను 33 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి నా ప్రాణాన్ని ఫణంగా పెట్టాను. నేను ఆమరణ దీక్ష 7 రోజుల పాటు గాంధీ సెంటర్లో నేను ఆమరణ దీక్ష చేశాను. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకుడు కూడా చేయలేదు. ఇతను అసలు ఎవరో కనపడలేదు. అసలు ఇతను ఎవరో కనపడలేదు. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. నేను రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ కంపెనీలో నెట్ క్యాప్లో నాన్ కన్వెన్షనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రిజైన్ చేసి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను. ఎన్టీ రామారావు గారి ఆదర్శాలను చూసి తెలుగుదేశం పార్టీ నా ప్రాణం అనుకున్నాను. నేను చేసిన దాంట్లో మీరేం చేశారు? మీరెవరు అసలు? మీరు ఇతని గురించి ప్రజలకి ఏం పిలుపునిస్తున్నారు? ఇతని గురించి ప్రజలకే తెలుసు. అక్కడ నందిగామలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకుడికి తెలుసు. ఇతని మూలంగా ఒక ఎస్సీ ఎంపీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నువ్వు పోస్టింగ్ పెట్టిన మూలంగా కేవలం కొంతమందిని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు శుభం ఎరగని వాళ్ళని కూడా ఎస్సీ యాక్ట్లో కేసుకు ఇరికించినటువంటి ఆలోచన ఉన్న వ్యక్తివి నువ్వు కాదా? అసలు ఒక ఎంపీ గారు నీ సెంటర్లో ఆయన వైద్యం చేయించుకోవడానికి వస్తే ఆయన మీద దాడి చేస్తే ఆయన వెళ్ళిపోతూ ఉంటే కూడా వెళ్ళిపోతున్నాడనే ఉద్దేశంతో నువ్వు ఒక పోస్టింగ్ పెట్టి మూలంగా కేసు అయింది. లేకపోతే కేసు కూడా కాదు, ఆయన కేసు కూడా పెట్టాలని అనుకోలే ఆ ఎంపీ గారు. అటువంటి దారుణమైన పరిస్థితి చేసింది నువ్వు. ఇవాళ తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి, తెలుగుదేశం పార్టీని ఆగం చేయడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది బుద్ధాయంకన్న లాంటి వాళ్ళు, అట్లానే సజ్జాజీ లాంటి వాళ్ళు మీరందరూ పోటీపడి దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. అది మీకు ఏ రకంగా మీ పార్టీకి మంచిదే కదండి. ఏమంటే మా పార్టీకి మంచిదే కావచ్చు, కానీ నాకు అక్షరాభ్యాసం నేర్పినటువంటి నా పార్టీ ఆగమైపోతుందనే నాకు కొంచెం బాధ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంకోటి సజ్జాజీ గారు చెప్పారు, ఆయారాములు గయారాములను లేకపోతే ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడారు. ఓసరవెల్లులని ఇవన్నీ కాదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అన్ని పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఒకటి తప్ప అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకొని ఓసరవెల్లే సిగ్గుపడే విధంగా చేస్తున్నటువంటి నాయకత్వంలో నువ్వు పనిచేస్తా ఉన్నావు. అదే కాదు, ఇవాళ నువ్వు చెప్పినటువంటి ఓసరవెల్లిగా మారినటువంటి వచ్చాడు అని జడ్పీటీసీ అభ్యర్థిని నువ్వు ఏ విధంగా అంటున్నావో, ఈ జడ్పీటీసీ అభ్యర్థి 33-35 సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లోకి రాని రోజుల్లో నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ వాది ఆయన. కేవలం కొన్ని నెలల పాటు తెలుగుదేశం పార్టీలో మారాడు. అది కూడా కొన్ని కారణాలతో మారాడు. మళ్ళీ వెంటనే తెలుసుకొని వైఎస్సీపీలోకి వచ్చాడు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో తెలుసా? గోళంబుల్లో చెన్నుపాటి విద్యా కాలనీ అని బ్రహ్మాండంగా పేదవాళ్ళకి ఇల్లు కట్టించాడు. ఆయన ఎన్నో రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయించాడు. నందిగామ మండలంలో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. అజయ్ అంటే ఎవరో తెలియని వాళ్ళు లేరు. అసలు నీది ఏ ఊరో తెలియదు. నీకు ఏ ఊరు అనేది, నువ్వు ఏమి చదువుకున్నావు అనేది, నీ సొంత విషయాన్ని నువ్వు ఎప్పుడు ఏ రోజు కూడా ఇన్ని పోస్టులు పెట్టినా కానీ మాట్లాడలేదు. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి బాబు గారు అంటున్నారు కదా, ఆయనకి మద్దతుగా ఈ అజయ్ అనే ఆయన మనిషికి వ్యతిరేకంగా మీరు ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు ఈ ఎలక్షన్ సందర్భంగా? ఒక మాట అజయ్ గారు ఒకే మాట అన్నారు, గాదెల బాబు గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అని. గాదెల బాబు గారు మంచి సేవకుడు అని నేను చెప్తా ఉన్నాను. ఎక్కడైనా చెప్పండి, ఆయన మంచి కార్యకర్త, మంచి సీనియర్ నాయకుడు, ఆ విధంగానే పనిచేశాడు, ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మూలాన నందిగామ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరుగుతాయి. ఇక అజయ్ అనే అతను ఒక కుర్రవాడు, నేను ఒప్పుకుంటాను, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, నువ్వు ఒక కుర్రవాడివి, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. ఇప్పటికే నీకు అసలు తెలియదు, ఈ మండలం గురించి తెలియదు, ఈ ఊళ్ళ గురించి తెలియదు, ఈ ఊళ్ళలో ఉన్న సంస్కృతి గురించి తెలియదు. ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుని అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి గాదెల బాబు గారు. కాబట్టి మీ ఇద్దరిని పోల్చుకుంటే గాదెల బాబు గారికి 100% ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. వేయాలి కంపల్సరీగా. అటువంటి వ్యక్తి ద్వారా నందిగామ మండలాన్ని అభివృద్ధి చేయించుకోవాలని, అభివృద్ధి జరుగుద్దని, అది కూడా అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున జడ్పీటీసీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు. నువ్వు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ పోటీ చేస్తూ ఉన్నావు. నీ అధినాయకత్వం ఎలక్షన్ని బాయ్కట్ చేయమని చెబుతా ఉంది. ఒక పక్క నుంచి నువ్వేమో నాకు ఓట్లేయమని అడుగుతా ఉన్నావు. మీకే సమన్వయం లేదు, మీ అధినాయకత్వానికే నీకు సంబంధం లేదు, ఒక పద్ధతే లేదు. నిన్ను ఎట్లా నమ్ముతారు ఈ ప్రజలని నేను ప్రశ్న వేస్తా ఉన్నాను. అదే ఆయన అధినాయకత్వం ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో స్టేట్మెంట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే సమయంలో అవసరమైతే వైసీపీతో కలిసి నడుద్దాం అని అన్నారు.
అది ఈ సజ్జా అజయ్ గారికి తెలుసా అండి? సజ్జా అజయ్ గారికి అన్ని విషయాలు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ సజ్జా అజయ్ గారు ప్రజలతో పని చేయకుండా, ప్రజల ముందు పని చేయకుండా, మేము పొద్దున్న లేచిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండగా కూడా మండలం ఆఫీస్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ కోసమే పనిచేసాం, ప్రజల కోసమే పనిచేసాం. నువ్వు పనిచేస్తుంది ఏంటి? ఓన్లీ సోషల్ మీడియాలో జీవిస్తా ఉన్నావు. ఎన్నో పోస్టులు చూసాం. మీరు ప్రజల్లో ఉన్నారు. మేము ప్రజల్లో ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి జడ్పీటీసీ అభ్యర్థి కూడా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. అతను మాట్లాడే వ్యక్తి కాదు. ప్రజల్లో నుంచి వస్తా ఉన్నాం, మేము ప్రజలకి సేవ చేస్తూ వస్తా ఉన్నాం. టీడీపీ అధినేత నిర్ణయం మీద నాయకుల్లో ఎలాగో వ్యతిరేకత ఉంది. కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడలేకపోతున్నారు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారండి? ప్రజలు ఓటేస్తారని మీరు భావిస్తున్నారా? ఒకవేళ కొంతమంది అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఓటేసే అవకాశం ఉందా ప్రజలు? ఐ మీన్ టీడీపీ ఓటర్లు అని అంటున్నాను నేను ఇక్కడ. తెలుగుదేశం పార్టీ ఓటర్లు చాలా నిబద్ధత కలిగిన ఓటర్లు అండి. చాలా ఎప్పటి నుంచో పాపం సైకిల్ గుర్తు తప్ప రెండవది గుర్తుకు వేయకుండా ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ ఓటర్స్ ఉన్నారండి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కూడా ఉన్నారండి. కానీ వాళ్ళంతా కూడా తల పట్టుకుంటున్నారండి ఈ 2 రోజుల నుంచి మరీ దారుణంగా. నేను చూస్తూ ఉన్నాను, నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమిటి ఈ పరిస్థితి, ఈ విధంగా తీసుకొచ్చాడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు, ఇలా మారిపోయాడు, ఎందుకు మారుతున్నాడు, ఈ పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, మేము ఓటు వేయాలా అక్కర్లేదా అని కొంతమంది చాలామంది ప్రజలు తెలుగుదేశం పార్టీ ఓటర్స్ మొత్తం కూడా నోటాకేయాలని నిర్ణయం చేసుకుంటా ఉన్నారని నేను మనవి చేస్తాను. చంద్రబాబు గారికి ఇటువంటి మెంటాలిటీ ఉందని కానీ, లేదు ఆయన ఇష్టానుసారంగా ఎప్పుడైనా మార్చేసుకుంటాడు మాటలు అనే విషయాలు ప్రతిపక్షాలు ఎప్పుడు విమర్శిస్తూ వచ్చాయి ఇన్నేళ్లలో కూడా. అవునవును. ఈ విషయాన్ని పాపం ఎప్పుడు కూడా టీడీపీ ఓటర్లు కావచ్చు, అభిమానులు కావచ్చు ఖండిస్తూ వచ్చారు, కొట్టేస్తా ఉన్నాం. కానీ ఇప్పుడు అదే అభిమానులు, అదే టీడీపీ కార్యకర్తలు, అదే టీడీపీ ఓటర్లు కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే కొంతమందితో మేము మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మీ తరపున కూడా మీ నియోజకవర్గంలో అదే పరిస్థితి ఉంది కదా? వాస్తవం, తప్పనిసరిగా వాస్తవం. అసలు కనీసం ఆ తెలుగుదేశం పార్టీ ఓటరు నమ్మిన ఓటర్ని ఖూనీ చేసిన పరిస్థితి. వాళ్ళ ఎంతమంది అయినా వేయొచ్చండి ఓట్లు. ఓడిపోవటము పూర్తిగా ఓడిపోవచ్చు, 0 స్థాయికి. ఆ రోజు ఇందిరాగాంధీ కూడా గర్వంగా చెప్పుకోవచ్చండి. ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి, మన పార్టీ కూడా ఓడిపోయింది. ఇందిరాగాంధీనే ఓడిపోవచ్చు. ఓడిపోయినంత రామారావు గారు కూడా ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రాన రాజకీయాల్లో తెలుసు. మరి ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. మాకు ట్రైనింగ్ క్లాసులు మేము 15 రోజుల పాటు హైదరాబాద్లో మమ్మల్ని దగ్గరుండి పాపం అన్నీ చూసుకుని మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. ఆ ట్రైనింగ్ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పారు. నేను చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అపేక్ష నేను ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే దాన్ని నేను ఒప్పుకుంటాను. పరిస్థితిని బట్టి నేను ఇలా స్టేట్మెంట్ ఇచ్చాను కాబట్టి వైసీపీ ప్రభుత్వం గోండాయిజం చేస్తుంది, మన ఎలక్షన్లో పోటీ చేసినా సరే మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉందంటూ చెప్పుకుంటూ ఇచ్చిన అధినేత రోజు రోజుకి తన ప్రవర్తనని ఎవరికి అర్థం కాని రీతిలో, కనీసం తన పార్టీ నేతలకు కానీ అభిమానులకు కానీ అర్థం కాని రీతిలో ప్రవర్తిస్తున్న తీరు అందరికీ తెలిసిందే. ఇటువంటి తీరు వల్ల పార్టీని ఏ రకంగా నడవబోతుంది, అసలు ఏ రకంగా పరిణమించబోతుంది ఈయన? అసలు తెలుగుదేశం పార్టీకి ఒక సంస్కృతి, ఆలోచన, ఒక సంస్కృతి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ మొత్తం పార్టీని జనరల్ బాడీ మీటింగ్ వేసేవాళ్ళు. హైదరాబాద్లో మహానాడులు వేసేవాళ్ళు, మినీ మహానాడులు వేసాం. మామూలు పార్టీ కూడా వేసి నిర్ణయం ముందుగా రిజైన్ చేసే రోజు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరినీ పిలిపించి హైదరాబాద్లో కూర్చోబెట్టి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి మరీ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇంత భారీ నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు కూడా పార్టీ కేడర్ను కానీ, పార్టీ నాయకులను కానీ, పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం కానీ కూడా ఏమి జరగకుండా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మరి దాన్ని బట్టే మనం రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి ఏంటండి? రాబోయే రోజుల్లో నేను వైసీపీ పార్టీలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ పరిస్థితి అతి దారుణంగా ఉందని నేను చెప్తా ఉన్నాను. డెఫినెట్గా అదే పరిస్థితి ఉంది, డౌటే లేదు. అది కాకపోతే నేను చెప్తే ఏ విధంగా ఉంటుందంటే నీవు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉండేది అని చెప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, తెలుగుదేశం పార్టీ అట్లా బ్రతికి ఉండాలి, ఆ విధంగానే ఉండాలని కోరుకుంటా ఉన్నాము మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కానీ, మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ. ఆయన 5-10 సీట్లతో అలా ఉండమంటారు. ఏ విధంగా అయినా సరే ఆయన లైవ్లో ఉండాలా, ఆయనే ఉండాలా. ఆయన ఉన్నట్టయితేనే మాకు మంచి జరుగుద్ది అని మేము అందరం ఆశిస్తా ఉన్నాం. ఆయన పార్టీ కూడా కొంచెం బాగా ఉండాలని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన ఆరోగ్యంగా ఉండాలా, ఆయన కొంతకాలం ఉంటేనే మాకు మంచి జరుగుద్దని మేము కోరుకుంటాం. ఇంకోటర్ని కూడా మీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారు? తప్పనిసరిగా వస్తుంది. ఈ పార్టీ పరిస్థితి ఆయన ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని మార్చాలనుకున్నాడు. ఈ రాజకీయాలు
బాగా దారుణంగా డబ్బు రాజకీయాలు అయిపోయినాయి, ఈ రాజకీయాల పరిస్థితి బాగలేదు, రాజకీయాలను మార్చాలనుకున్నాడు. అదే పద్ధతిలో 2 సంవత్సరాల్లో రాజకీయాలను మార్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు బాయ్కట్ చేసే విధంగా, ఎలక్షన్కే పాల్గొనే పరిస్థితిలో లేని విధంగా తయారు చేసి గలిగాడంటే, ఇవాళ ₹1 లేకుండా రేపు ఎలక్షన్ జరగబోతా ఉందంటే ఇది పెను మార్పు. ఈ మార్పుని ముందుకు తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు, ఒక యువకుడు కలకాలం ఉండాలా, ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చెందే విధంగా ఆయన ప్రయత్నం చేయాలా. మనమందరం కూడా ఆయనకి పూర్తిగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇదండి ప్రస్తుత టీడీపీ అధినేత మాటలు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, లేకుంటే ఆయన ఎలక్షన్లు బహిష్కరిస్తున్నాము, మీరెవ్వరు పోటీ నుంచి విరమించుకోండి అని చెప్పడం కావచ్చు. ఇదంతా ఏకపక్ష నిర్ణయమేనని, తాను ఏ క్షణం ఏ రకంగా మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని, ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీకి భవిష్యత్తులో ఇప్పుడున్న పరిస్థితి కన్నా దారుణమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు బీసీ ఉద్యమ నేత అంగడాల పూర్ణచంద్రరావు గారు. ఇది ఈ పూట చర్చా కార్యక్రమం. నమస్తే పూర్ణచంద్రరావు గారు. Please subscribe our channel.